రాన్ నారాయణ్ రామ్. ధర్మం ఎప్పుడూ అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఈ భూమిలో ధర్మాన్ని వ్యాపారంగా మార్చే వారిని బహిష్కరించాలి. కొంతమంది ధర్మాన్ని ఒక వృత్తిగా మార్చి కూర్చున్నారు. వారిని మనం గుర్తించి తగిన శిక్ష ఇవ్వాలి. ధర్మం ఒక భౌతిక విషయంగా ఉంది. అది ఒక వాస్తవికత. మన ధనం, మనస్సు, శరీరం ద్వారా ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ధర్మాన్ని అర్థం చేసుకోలేకపోతే మన జీవితం వృధా అవుతుంది. ధర్మం అంటే కేవలం విగ్రహపూజ కాదు. ఇది జాతివాదం కూడా కాదు. ఎవరు హిందువో, ఎవరు ముస్లింవో, సిక్కో, క్రిస్టియన్వో అన్నదే ధర్మం కాదు. మనం నీటిని విభజించలేకపోవడం వంటి, సూర్యకాంతిని విడదీయలేకపోవడం వంటి, గాలిని నీటిని వేరుచేయలేనట్లే ధర్మాన్ని కూడా విభజించలేం. ఒక మనిషి ధర్మాన్ని వదిలేస్తే అతని శరీరానికి అర్థం ఉందా? మన శరీరమే మన అసలు ధర్మం. మన శరీరం 5 భూతాలతో తయారైంది. అవే అన్నీ. వాటిని మినహాయించి ధర్మం ఉండదు. ఈ అసలైన ధర్మం నుంచే మన శరీరం ఏర్పడింది. మన మొత్తం శరీరం ధర్మానికి సంబంధించినదే. ఈ భూమి ఒకటే, ఆకాశం కూడా ఒక్కటే. అందుకే మనం కూడా ఏకత్వంగా ఉండాలి. స్వార్థాన్ని వదిలి కలిసుండాలి. అందరూ ఒకటిగా ఉండాలి. కుల, మత, రాజకీయాల కన్నా పైకి ఎదగాలి. ప్రకృతికి ఎప్పుడూ ఎలాంటి వైషమ్యం లేదు. ఈ భూమిపై సుమారు 800 కోట్ల మంది జీవిస్తున్నారు. అందరి శరీరాలు 5 భూతాల ద్వారానే ఏర్పడ్డాయి. ఇవే మనకు శక్తిని, వివేకాన్ని ఇస్తాయి. ఈ వివేకమే జీవితం ఏంటి, దానిని ఎలా జీవించాలో మనకు అర్థం చేస్తుంది. ప్రపంచం ఆరంభమైనప్పుడు మనిషికి ఈ శరీరం, చైతన్యం, ఆలోచన, బుద్ధి, వివేకం, జ్ఞానం లభించాయి. ధర్మం ఎవరిపైనా వ్యక్తిగత హక్కు కాదు. దాని మీద ఎలాంటి ఓనర్షిప్ లేదు. అది అందరికీ సమానమైనది. ధర్మం, రాజకీయం ఒకే నాణెం 2 పార్శ్వాలుగా ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని తొలగిస్తే అది ఉప్పు లేని వంటకంలా అవుతుంది. మనమంతా ధర్మంపై చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మం యొక్క మూల మంత్రం ఏమిటంటే మనం మన వివేకానికి లోబడి ఉండాలి. మనల్ని సులభంగా, సహజంగా ఉంచుకోవాలి. నీరు, గాలి సహజంగా ఉండే విధంగా మన ప్రవర్తన కూడా అంతే సహజంగా ఉండాలి. మన అవసరాన్ని బట్టి నీరు, గాలిని తీసుకోవచ్చు, వదిలేయొచ్చు కూడా. సమాజం కుల, మతాల పేరుతో భూమిని ఎన్నో భాగాలుగా విభజించింది. ఇది కొనసాగితే ఈ ప్రపంచం మొత్తం ఒకదానికొకటి శత్రువులుగా మారడంలో ఎక్కువ సమయం పట్టదు. మనం శత్రుత్వం కాకుండా ప్రేమ సందేశాన్ని పంచే వాళ్లుగా మారాలి. మన హృదయాల్లో ద్వేషం కాకుండా ప్రేమ విత్తనాలను నాటాలి. మన భారత్ దగ్గర అలాంటి ఆధ్యాత్మిక శక్తి ఉంది. అది ఎవరినైనా తనతో కలిపే శక్తి కలిగి ఉంది. కానీ అందుకోసం మనల్ని మనం గుర్తించుకోవాలి. మన అంతరాత్మ శబ్దాన్ని వినాలి. మనం మర్చిపోతున్నాం. మనమందరం 5 భూతాల నుంచే ఏర్పడ్డాం. మనందరికీ ఒకేలా హృదయం, మెదడు ఉంది. కానీ ఇది మనపై ఆధారపడి ఉంటుంది. మనం మన హృదయమెదడులో సానుకూలతను పెట్టుకుంటామా లేక ప్రతికూలతను పెట్టుకుంటామా అనే విషయం. మనము ఒకరిపై మేలైన ఉద్దేశంతో ఉన్నామా లేక చెడు ఉద్దేశంతో ఉన్నామా అన్నదే ముఖ్యం. ఒక వ్యక్తి రాన్ నారాయణ్ రామ్తో మమేకం అవుతే అతని జీవితం నిశ్చలంగా మారిపోతుంది. రాన్ నారాయణ్ రామ్ ఎప్పుడూ ప్రజలకు చెప్పే విషయం, మీ ఆలోచనలను ఎప్పుడూ సానుకూలంగా ఉంచుకోండి. జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయండి. ఎంతవరకు వీలైతే అంతవరకు ఇతరులకు మేలు చేయండి. రాన్ నారాయణ్ రామ్ ద్వారా సమాజంలో వ్యాపిస్తున్న ప్రతికూల శక్తులను తొలగించడానికే ఎప్పుడూ ప్రయత్నించబడుతుంది.